శంభు పకోడీ బండి పెడతాడు. రోజు వచ్చే అతని సంపాదనతో ఇల్లు గడుస్తూ ఉంటుంది. కానీ కొద్ది రోజుల నుంచి శంభు చాలా బాధగా ఉన్నాడు. అలా ఒకరోజు ఇంటి ఓనర్ అద్దె అడుగుతున్నాడు. ఇక వారం పైనే గడిచిందని అంటున్నాడు. ఏం చెప్పను, ముందు బండిపై పకోడీలమ్మి బాగా సంపాదించుకున్నాము. కానీ ఇప్పుడు చాలా కష్టంగా 100-150 సంపాదిస్తున్నాము. ఖర్చేమో ఇంత ఉంటుంది, కానీ ఆదాయం ఏమో అస్సలు లేదు. కానీ ఎందుకలా అవుతుంది? నేను ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నాను, అయినా ఏం చెప్పలేదు మీరు. పకోడీ బాగా చేస్తారు కదా, ఖరీదైన నాణ్యమైన సామాన్లే వాడతారు, మరి ఆదాయం ఎందుకు లేదు? ఏం చెప్పను సుజాత, బండి ఎదురు ఒక కొత్త పానీపూరి చాట్ బండి పెట్టారు. ఇప్పుడు అతను వాటితో పాటు పకోడీలు కూడా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు మనం ఎవరిని ఇచ్చి అడ్డు పెట్టి ఆపలేం కదా. అన్ని ఒకే చోట ఒకే దుకాణంలో దొరుకుతుంటే ఇంకెవరు నా బండి నుంచి పకోడీలు తీసుకోవడం లేదు. అందుకే నా ఆదాయం తగ్గింది. ఇక ఈ పని ఆపేయాలనుకుంటున్నాను. ఇంకేదైనా చూసుకోవాలి, కానీ ఏం దారి లేదనిపిస్తోంది. శంభు పూర్తిగా నిరాశలో మునిగిపోయాడు. శంభు అనుకున్నాడు, పకోడీ అమ్మే టైము ఎందుకు మార్చకూడదు అని. అందుకే అతను సాయంత్రం బదులు పొద్దునే పకోడీలు అమ్మడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అమ్మడంతో అతని ఆదాయంలో కాస్త మార్పు వచ్చింది. కానీ అంటారు కదా, ఏ పనినైనా చెడగొట్టేవాడు ఒకడు ఉంటాడని. అచ్చం అలాగే అయింది. ఒక ఉదయం శంభు సుమారు 11 గంటలు ఆ సమయంలో పకోడీ అమ్ముతూ ఉన్నప్పుడు ఆ దుకాణం దగ్గర కొందరు కస్టమర్స్ వచ్చి ఉంటారు. అదంతా ఎదుట ఉన్న చాట్ పకోడా దుకాణం సందీప్ చూస్తాడు. అది చూసిన సందీప్ తట్టుకోలేక అదంతా ఉన్న నౌకర్తో అంటాడు, ఒరే మాధవ్, ఒకటి చెప్పు, ఆ ఎదుటి శంభు పకోడీలు అతను సాయంత్రం కదా పకోడీ బండి పెడతాడు, మరి ఈ టైంలో ఏం చేస్తున్నాడు? ఓ మీకు తెలీదా? శంభు అన్నా, అదే శంభు పొద్దున్న టైంలో బండి పెట్టడం మొదలు పెట్టాడు. అతనికి తెలుసు కదా సాయంత్రం మన దుకాణంలో రద్దీ ఉంటుందని. అతని సంపాదన ఆ సమయంలో అవడం లేదు, అందుకే పొద్దున్న టైంలో పకోడీ బండి పెట్టి అమ్ముతున్నాడు. ఆ ఎఫెక్ట్ మన దుకాణంపై కూడా పడుతుంది కదా. పొద్దున్నే జనాలు పకోడీ తిని వెళ్తే సాయంత్రం మన దుకాణంకు ఎందుకు వస్తారు? మళ్ళీ ఒక పని చేద్దాం, మనం రేపటి నుంచి పొద్దున్న సమయంలో చోలే భటూరా, కచోరీ, పకోడీ అలాగే మిఠాయిలు అమ్మడం మొదలు పెడదాం. సరే సందీప్ అన్న, రేపటి నుంచి మేము పొద్దున్నే వచ్చేస్తామైతే. చాట్ పకోడీ అమ్మే సందీప్ శంభుని చూసి పొద్దున్నే అతను కూడా తినుబండారాలు అమ్మడం మొదలు పెడతాడు. పాపం శంభు ఇప్పుడు ఇంకా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే సందీప్ దుకాణం పొద్దున సాయంత్రం 2 పూట్ల తెరుస్తున్నాడు. శంభు పూర్తిగా ఆలోచించాడు, ఇక తన బండి శాశ్వతంగా కట్టేద్దామని. కానీ సుజాత చాలా తెలివైంది. శంభు ఆమెకు విషయం అంతా చెప్పాక ఆమె బుర్రలో ఒక ఆలోచన వస్తుంది. ఆపై ఆమె శంభుతో చెప్తుంది, ఒక పని చేద్దాం, మనం పకోడీ అమ్మే ఒక సరికొత్త విధానం ఆలోచిద్దాం, కాస్త ప్రత్యేకంగా చేద్దాం. ఎందుకు మనం నీళ్ల పకోడీ చేయకూడదు చెప్పండి? నీళ్ళ పకోడీ అదే కదా ఊళ్ళో అమ్మ చేసేది. దానిలో చింతపండు, పుదీనా నీళ్ళు అవి వేసి అందులో పకోడీలను నానబెడుతుంది, అదే కదా అంటున్నావు? అదే అమ్మ చేతి నీళ్ల పకోడీ. కానీ సుజాత, ఆ నీళ్ల పకోడీ అమ్మకే వచ్చి చేయడం. ఆమె చేత్తో చేసే ఆ నీళ్ల పకోడీ రుచే వేరు. కానీ అమ్మ ఊర్లో ఉంది, నీకు తెలుసు కదా, అమ్మ పట్టణంలో ఉండలేదు. ఆమెకు ఊర్లో ఉండటమే ఇష్టమని. మరిప్పుడెలా? ఈ విషయమై మీరిప్పుడు కంగారు పడకండి. మనం అమ్మని టౌన్ కి తీసుకొస్తున్నాం. మనకు తన అవసరం ఉందని చెప్తే ఆమె కాదనదు. ఒకసారి ప్రయత్నిద్దాం. పైగా అమ్మ ఒకటే కాదు, నేను కూడా మీతో పాటు బండి దగ్గరకు పనిచేయడానికి వస్తాను. నాకు తెలుసు నీళ్ల పకోడీ టౌన్ లో ఉండే వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మనం ఒక ప్రయత్నం చేసి చూద్దాం, ప్లీజ్. సుజాత మాటలకు శంభు మనసులో ఆశపడుతుంది. ఆ ఇద్దరు అమ్మని తీసుకురావడానికి ఊరెళ్తారు. తన పిల్లల బాధ చూసి ప్రతి తల్లి మనసు బాధపడుతుంది కదా. శంభు అమ్మ శాంతాదేవి శంభు పని సరిగ్గా నడవడం లేదని తెలుసుకోగాని, అలాగే సుజాత నీళ్ల పకోడీలు అమ్మే విషయం చెప్పగానే శాంతాదేవి వెంటనే ఒప్పుకుంటుంది. నా పిల్లల కోసం నేను పట్టణం ఎందుకు రాను, ఎక్కడికైనా వస్తాను. ఇక చూడండి, నేను ఎంత అద్భుత నీళ్ల పకోడీ చేస్తానంటే కస్టమర్లు అలా వేలు కూడా చీకేస్తుంటారు. మీరేం టెన్షన్ పడకండి. అమ్మా, మాకు తెలుసు మీరు మమ్మల్ని చాలా ప్రేమిస్తారని. అమ్మా, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నువ్వు నాతో వస్తే నా బాధ తగ్గుతుందమ్మా. తప్పకుండా వస్తాను. పదండి పిల్లల్లారా, బయలుదేరదాం. శాంతాదేవి శంభు సుజాతతో పట్టణం వస్తుంది. మరుసటి రోజు శంభు నీళ్ల పకోడీ తయారు చేసే సామానంతా తీసుకొస్తాడు. శాంతాదేవి శంభు సుజాతలతో బజారు వెళ్లి అక్కడ బండిపై నీళ్ల పకోడీ చేయడం మొదలు పెడుతుంది. శంభు తన బండి దగ్గర బోర్డు మార్చేస్తాడు. ఇక దానిపై నీళ్ల పకోడీ అని రాశాడు. ఇక జనాలు ఆ బోర్డుపై పేరు చూసి అందరూ ఒకసారి టేస్ట్ చేద్దామని బండి దగ్గరకు వస్తున్నారు. ఆ తర్వాత 2-3 వారాల్లోనే పట్టణంలో నీళ్ల పకోడీ బాగా ఫేమస్ అయింది. అది చూసి ఎదుటి దుకాణంలో ఉన్న సందీప్ అసూయతో మండిపడ్డాడు. అతను తన అసూయ తీర్చుకోవడం కోసమని తన దుకాణంలో కూడా నీళ్ల పకోడీ అమ్మడం మొదలు పెట్టాడు. చూడు రాజు, నిన్ను పనిలోకి ఎందుకు నియమించానంటే నువ్వు మదన్ తమ్ముడువని. ఇంకా అతను చెప్పాడు నీకు నీళ్ల పకోడీ చేయడం వచ్చని. ఈ రోజు నీ మొదటి రోజు. మరి అద్భుతంగా నీళ్ల పకోడీ తయారు చేయి. అప్పుడు కస్టమర్స్ ఎదురు బండి దగ్గరకు వెళ్ళకూడదు. టెన్షన్ పడద్దు సందీప్ అన్న, నేను చాలా టేస్టీ నీళ్ల పకోడీ చేస్తాను చూడు.
అమ్మా, నేను చెప్పా కదా ఎదుటి సందీప్ గురించి. చూడు, అతను నీళ్ళ పకోడీ చేసేందుకు పని అతన్ని పెట్టాడు. నాకు భయం వేస్తుంది, మన ఈ పని కూడా మళ్ళీ మన చేదాడుతుందేమోనని. అలా ఎప్పుడూ అవ్వదు బాబు. నేను తయారు చేసే నీళ్ళ పకోడీ రుచి ఇంకెవ్వరికి రాదు, రాబోదు. కాసేపు ఎదురు చూడు, నిజం నీ ముందే ఉంటుంది. టెన్షన్ పడకుండా కాస్త ఓపిక పట్టు. అమ్మ సరిగ్గా చెప్పింది. అమ్మలా నీళ్ళ పకోడీ చేసే రెసిపీ ఎవ్వరికి తెలీదు. నువ్వు బాధపడకు. ఆ ఎదురతను రుచి గిచి అమ్మ రుచిలో ఏముండదు. శాంతాదేవి మాటలు నిజమయ్యాయి. కాసేపటి తర్వాత ఒక కస్టమర్ సందీప్ దుకాణం దగ్గర నీళ్ల పకోడీ తింటాడు. అలా ఒక ముక్క తినగానే, ఛీ ఇదేం నీళ్ళ పకోడీ సందీప్ అన్నా, అస్సలు రుచే లేదు. అస్సలు పనికిరాదు ఈ రుచి. నా డబ్బులు నాకు తిరిగివ్వు. నీళ్ళలో అస్సలు రుచే లేదు. పకోడీ కూడా నూనెతో ఉంది. దీన్ని తయారు చేసే విధానం ఏ మాత్రం బాగోలేదు. అంతకుముందు నేను ఎదురు దుకాణంలో ఆ అమ్మ పకోడీ తిన్నా, ఎంత రుచిగా ఉందో. నాకు నీ దుకాణంలో మిగతావన్నీ బాగా రుచిగా ఉంటాయి కదా, ఈ నీళ్ళ పకోడీ కూడా రుచిగా ఉంటుంది అనిపించింది. కానీ ఆ అమ్మ నీళ్ళ పకోడీతో పోలిస్తే నువ్వు అసలు పోటీ పడలేవు. నేను అక్కడికే వెళ్ళి తింటాను, ఇకపై అక్కడే తింటాను. ఏమిటి? అరే అరే ఆగున్నా. రాజు, నువ్వు నీళ్ళ పకోడీ చేసావు. కస్టమర్స్ కోపంగా వెళ్ళాడు. ఇటువు, నీకు అస్తి చూస్తా. సందీప్ నీళ్ళ పకోడీ తిన్నాడు. ఆపై వెంటనే నోటి నుండి ఊసేస్తాడు. అది నిజంగా రుచి పచి లేదు. ఇదేంట్రా ఇలా చేసావు? ఏంటి రుచి? చిచ్చి. ఒకవేళ ఇలాంటి నీళ్ళ పకోడీ చేస్తే ఈ విషయమే పట్టించుకొని మిగతా కస్టమర్స్ కూడా తగ్గుతారు. నువ్వు తిరిగి ఊరేళ్ళు. నేను నిన్ను పళ్ళు పెట్టుకోలేను. మదన్, ఇతని వెంటనే ఊరు పంపించు. అప్పుడు శాంతాదేవి, సుజాత సందీప్ దగ్గరకు వస్తారు. సందీప్ బాబు, నేను నీ తల్లి వయస్కురాల్ని, అందుకే నీకు అర్థమయ్యేలా ఒకటి చెబుతాను. వేరే వాడిని అనుసరించడం, అసలు ఇంకో వాళ్ళ పని చెడగొట్టడం, దాని మీద శ్రద్ధ పెట్టడం తప్పు. నువ్వు ఎవరి నైపుణ్యాన్ని చీల్చలేవు. నీళ్ల పకోడీ చేసే నా విధానం చాలా వేరు. నువ్వు పనిలో పెట్టిన ఎవరు అది చేయలేరు. అందుకే నువ్వు నీ పని చేసుకో, మమ్మల్ని మా పని చేసుకో. నువ్వు అర్థం చేసుకోగలగడం మంచిది. మా పని అనుసరించే క్రమంలో నువ్వు నీ పని పాడు చేసుకోకు. ఒక అమ్మ మనసుతో చెప్పాల్సింది చెప్పాను. ఆపై నీ ఆలోచన, నీ విఘ్నత, నీ ఇష్టం. అమ్మ సరిగ్గా చెప్పింది. మీ పనిపై శ్రద్ధ పెట్టండి, లేకుంటే చాలా పశ్చాత్తాపడతారు. శాంతిదేవి, సుజాత సందీప్ కు గుణపాఠం నేర్పిస్తారు. ఆపై తమ బండి దగ్గరికి తిరిగి వస్తారు. సందీప్ కు అర్థమైంది, శాంతిదేవి చేసేలాంటి నీళ్ల పకోడీ అక్కడ ఎవరూ చేయలేరని. ఒకవేళ అలా ఎవరన్నా ప్రయత్నించినా సరే ఆ పని చెడిపోతుందని. అందుకే ఆ రోజు నుంచి అతను పోటీ పెట్టుకోవడం మానేశాడు. ఆ టౌన్ మొత్తంలో నీళ్ల పకోడీ చేసే శాంతిదేవి పేరు రోజు రోజుకు మారుమోగిపోతుంది. వ్యాపారం పెరిగి వాళ్ళ ఆదాయం కూడా పెరుగుతుంది. శంభు, సుజాత ముఖంలో ఒక మంచి నవ్వు సంతోషంగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళతో ఇప్పుడు వాళ్ళ అమ్ముంది. అనగనగా ఈ కథ ఒక ఊర్లోని ఒక పాత ఇంటి కథ. ఆ ఇంట్లో 2 కుటుంబాలుంటాయి. పై అంతస్తులో డబ్బున్న పెద్ద కోడలు రమ, కింద అంతస్తులో ఆమె తోటి కోడలు సునీత. రమ కుటుంబం చాలా డబ్బున్నది. వాళ్ళు పట్నం నుంచి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ సునీత కుటుంబం సాధారణంగా జీవిస్తున్నారు. కానీ వాళ్ళు మనసులో గొప్పోళ్ళు. రమా, చూడు, నేను నీకోసం ఏం తెచ్చాను. అరే వా, మీరు నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చారా? అరే, ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడు. రమ గిఫ్ట్ తెరిచి చూడగా దానిలో చాలా ఖరీదైన చీర ఉంటుంది. వజ్రాలు కూడా పొదుగున్నాయి. అరే వా, వజ్రాలు పొదుగున్నాయి. ఈ చీర ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? ఇది నేను నా ఫ్రెండ్ ద్వారా లండన్ నుంచి తెప్పించాను. ఇద్దరు డబ్బులు వృధా చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ వాళ్ళని తప్ప ఎవరిని పట్టించుకోరు. అక్కడ కింద అంతస్తులోని వినోద్ కూడా తన భార్య కోసం చీర కొనుక్కొచ్చాడు. అతను తన సైకిల్ ను ఇంటి ముందు పెట్టి లోపలికి వెళ్లాడు. పైనుంచి విక్రమ్ ఇంకా అతని పొగరుబోతు భార్య అది చూస్తున్నారు. చూస్తున్నారా మీ బికార్ తమ్ముడిని? సైకిల్ పై వెళ్తాడు కానీ మిమ్మల్ని చూసి అతను కూడా తన భార్యకు శారీ తీసుకెళ్తున్నాడు. అరే, వాడి భార్య 1వ నెంబర్ మోసుగత్త. వినోద్ ని దోచుకుంటూ ఉంటుంది. వినోద్ తన భార్య సునీతకు చీరిస్తాడు. వినోద్, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను మీరు అనవసర ఖర్చు పెట్టొద్దని. మీకోసం మీరేమి కొనుక్కోరు. అయ్యో, ఈ మాత్రం డబ్బు వచ్చినా నాకే తీసుకొస్తారు ఎందుకు? సునీత, ఆడవాళ్ళని అందరూ చూస్తూ ఉంటారు, మగాడిని కాదు. సరే, నువ్వు వెళ్ళి త్వరగా వంట చేయి, నాకు బాగా ఆకలవుతుంది. మాటలు తిప్పడం మీ నుంచే నేర్చుకోవాలి ఎవరైనా సరే. సరే, మీరు కాళ్ళు చేతులు కడుక్కురండి, వంట ఎప్పుడో సిద్ధం చేశాను నేను. ఈ విధంగా వాళ్ళ జీవితాలు గడుస్తూ ఉన్నాయి. అలా ఒకరోజు రమ ఇంటికి గొప్ప గొప్ప అతిథులు రానున్నారు. ఆమె భర్త టౌన్లోని పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంటికి పిలిచాడు. రమ ఇల్లు ఖరీదైన ఫర్నిచర్ తో నిండి ఉంటుంది. రమా, దేనికి లోటు రాకూడదు. నౌకర్లందరికీ చెప్పు, పొరపాటున కూడా ఏర్పాట్లో ఏ లోటు రాకూడదని. ఒకవేళ వస్తే 2 నెలల జీతం కట్ చేసేస్తానని. నేనదంతా ఆల్రెడీ నౌకర్లకు చెప్పేశాను. నౌకర్లందరూ వాళ్ళ పనులు బాగానే చేశారు. మన అతిథులు రావడంతోనే మన ఇల్లు చూడటంతోనే కుళ్ళుకుంటారు. చూస్తుండండి.
నేను ఖర్చు కూడా చాలా పెట్టాను. మన కింద వాటా వాళ్ళలా కాదు మనం. అటు కింద సునీత ఇంటికి కూడా పేద చుట్టాలు వచ్చారు. అక్కడ పిల్లల ఆటపాటలు, అల్లరి, చిన్న చిన్న ఆనందాలతో అక్కడంతా సందడిగా ఉంది. పిల్లలారా చూడండి ఎవరొచ్చారో. రండి రండి మామ, మేమందరం మీకోసమే ఎదురు చూస్తున్నాం. చాలా ఆలస్యమైంది మీరు రావడానికి. ఏం చెప్పాలి బాబు, మనమేమో పేదవాళ్ళం, కావాలనుకున్న టైంకి చేరుకోలేము ఎక్కడికి. నేను నిన్న రాత్రే ట్రైన్ ఎక్కాను, కానీ దారిలో ఏదో దుర్ఘటన జరిగింది. దాంతో ట్రైన్ ని 8 గంటలు ఆపేశారు, ఆలస్యమైంది. లేదంటే నేను ఎప్పుడో పొద్దున్నే వచ్చేవాడిని. బాబాయ్, ఆలస్యమైనా ఏం పర్వాలేదు, మీరు క్షేమంగా వచ్చారు, అది చాలు మాకు. సునీత, మాటలతోని సరిపెడతావా? త్వరగా పిల్లలకు మామకు భోజనం వడ్డించు. నిన్నటి నుంచి మామ ట్రైన్ లోనే ఉన్నాడు, తనకు ఆకలిస్తుంటుంది. బాబాయ్, మీరు ఫ్రెష్ అవ్వండి, ఈలోపు నేను వడ్డన్ సిద్ధం చేస్తాను. సునీత వడ్డన్కు సిద్ధం చేస్తుంది. అదే సమయంలో రమ యొక్క గొప్ప అతిథులు కారులో నుంచి దిగి పైన ఉన్న రమ ఇంటికి వెళ్తారు. వాళ్ళు పై అంతస్తుకు వెళ్ళాక పైన బాల్కనీ నుంచి కింద సునీత ఇంటి వైపు చూస్తారు. అక్కడ వినోద్, సునీత వాళ్ళ పిల్లలు నవ్వుకుంటూ ఆనందంగా ఉన్నారు. అప్పుడు తమ అతిథులు అంటారు, వీళ్ళెవరు ఇక్కడ పేదవాళ్ళ ఉన్నారే? వాళ్ళ ఇల్లు బట్టలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళతో పాటుగా ఇక్కడ ఉంటున్నారా మీరు? సో సాడ్. సరిగ్గా చెప్పావు. వీళ్ళ వల్ల నీ ఇంటి కల కూడా తప్పుతుంది. ఇలాంటి బికారుల దగ్గరలో ఉండకూడదు, లేదంటే మిమ్మల్ని వాళ్ళలాగే లెక్క కడతారు. అన్ని ఆలోచించుకోవాలిగా మీరు. వాళ్ళు పెద్ద పెద్దగా అలా మాట్లాడుకుంటూ ఉండగా సునీత అతిథి ఆ మాటలు వింటాడు. అదంతా విని రమ కూడా తన అతిథులకు వంతపాడుతూ చెప్పింది, హా, ఏం చెప్పగలం, ఇలా వాళ్ళతో తప్పలేదు, మాతో ఉంటారు కానీ మాకు చాలా దూరం వాళ్ళు. ఆ మాటలన్నీ సునీత భర్త వినోద్ కూడా వింటాడు. అదంతా విని సునీత మనసు ముక్కలవుతుంది. కానీ ఆమె మౌనంగా భరిస్తుంది. వాళ్ళ అతిథి వాళ్ళను ఓదారుస్తాడు. సునీత, వాళ్ళ మాటలు పట్టించుకోకమ్మా. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళను ఎగతాళి చేస్తారు. మనం మన కష్టం, శ్రమపై నమ్మకం ఉంచాలి. ఒకరోజు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడమ్మా. మీరు సరిగ్గా చెప్పారు. మనం పేదవాళ్ళం కానీ మన దగ్గర ఆత్మాభిమానం ఉంది. దాని పట్ల మనకు గర్వం కూడా ఉండాలి. అది కదా విషయం. నేను చాలా మంది డబ్బున్నోళ్ళని చూశాను కానీ ఇలాంటి వాళ్ళని చూడలేదు. వీళ్ళు వాళ్ళ తండ్రి సంపాదన మీద బతుకుతుండాలా, లేక నడమంత్ర సిరితో కొట్టుకుంటూ అయినా ఉండాలమ్మా. గొప్పోళ్ళు ఇలా అయితే ఉండరు. బహుశా మీరు సరిగ్గా అన్నట్టున్నారు మామ. గొప్పోళ్ళు ఒక చెవితో ఇని మరొక చెవితో వదిలేస్తారు. ఈ విధంగా సునీత ఆమె కుటుంబం పేదరికంలో కూడా పోరాటం వదలలేదు. ప్రతిరోజు సునీత ఆమె భర్త కష్టం చేసుకుంటూ ఉంటారు. రేయింబవలు కష్టపడుతూ తమ పిల్లల కడుపు నింపుతూ ఇల్లు నడిపిస్తూ ఉంటారు. అటు మరోవైపు రమ కుటుంబం విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు. పరులను గేలి చేస్తూ కూడా ఉంటున్నారు. పైగా సునీత, వినోద్, నేను మీ దగ్గరకు ఒక్కరోజు అతిథిగా వచ్చాను, కానీ నెలలే గడిచిపోయాయి నేనొచ్చి. ఇవాల్టి రోజుల్లో ఇలాంటి అల్లుడు ఎక్కడ దొరుకుతాడు? ఒకవేళ నాకు అంత పెద్ద సమస్య రాకుండా ఉంటే నేను ఇన్నాళ్ళు మీకు భారంగా ఉండేవాడినే కాదు. సొంత వాళ్ళని భారం అనుకునే ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు చాలా అరుదు. మీరసలు ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? మామా, ఈ ఇంట్లో పెద్ద దిక్కు ఎవరూ లేరు. మీరుంటే మాకు పెద్ద దిక్కు అనే భరోసా ఉంది. అటువైపు రమ, విక్రమ్ ఇంట్లో వాళ్ళ గొప్ప అతిథులు ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళ మోసపూరితనంతో రమ, విక్రమ్ కంపెనీలను దోచేసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని కొత్త కంపెనీ పెట్టుకున్నారు. రమ భర్తకు బిజినెస్ లో భారీగా లాస్ వచ్చింది. అతని సంపద మొత్తం జప్తు చేయబడింది. నడుమంత్రపు సిరి వచ్చిన వాళ్ళకి తెలివే ఉండదు. వాళ్ళ డబ్బు చూపించుకుని మత్తులో వాళ్ళ విలువైన సంపద, ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని చెప్పేశారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు. వాళ్ళ కర్మ. మనము అనుభవిస్తాం వాళ్ళ కంపెనీ సంపద. ఇది కదా దెబ్బ అదర్స్ అంటే. సరిగ్గా చెప్పావు. ఇక సైలెంట్ గా వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. పాపం, ఆ కింద ఉండే వాళ్ళ పేదతనాన్ని ఈ పైనున్న వాళ్ళు ఎప్పుడు గేల్చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలోని పేదవాళ్ళంతా వీళ్ళని గేల్చేస్తారు. ఆ చుట్టాలిద్దరూ విక్రమ్ ను మోసం చేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక రమ కుటుంబం నిండా మునిగిపోయింది. వాళ్ళు వాళ్ళ అన్ని ఆస్తులను అమ్ముకున్నారు. అయినా ఇంకా ఖర్చు మిగిలే ఉంది. ఎటూ దిక్కుతోచని స్థితిలో తప్పనిసరి రమ, ఆమె కుటుంబం కింద అంతస్తులో ఉండటానికి వచ్చారు. తమ్ముడు, వినోద్, మేము మీ పేదతనాన్ని గేలి చేశాము. మీరు మమ్మల్ని కుదిరితే క్షమించండి. మేము మిమ్మల్ని చాలా బాధ పెట్టాము. ఈ రోజు మేము బికారు వాళ్ళమైపోయాం. ఇప్పుడు మాకు ఆ పేదతనం బాధ తెలిసొస్తోంది. క్షమించండి. సునీత, మా ఇల్లు కూడా మాకు దక్కలేదు. మా దగ్గర చెల్లి గవ్వలేదు. నా డబ్బున్న పొగరికే ఈ శిక్ష పడుంటుంది. కర్మఫలం. ఒకవేళ మీరు మా పేద ఇంట్లో ఉండగలనంటే రండి. మా ఇల్లు చిన్నదే కాని మా మనసులు పెద్దయి. అన్నయ్య, జరిగిందేదో జరిగింది. ఇక మనందరం ఈ ఇంట్లోనే కలిసిమెలిసి ఉందాం, రండి.
ఈ విధంగా ఆ నలుగురు కింద అంతస్తులోని పేద కోడలి ఇంట్లోనే ఉండసాగారు. మరోవైపు సునీత కుటుంబం వారి కష్టంతో విజయం వైపుకు కొనసాగుతోంది. వాళ్ళ చిన్న పని ఇప్పుడు పెద్ద దుకాణంగా మారింది. సునీత ఆమె భర్త కష్టం ఫలించింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర సొంత పెద్ద ఇల్లు కూడా ఉంది. గ్రామంలో మంచి పేరు కూడా ఉంది. ఒకవేళ మీరు మాకు డబ్బిచ్చి కనుక సాయం చేయకుండా ఉంటే ఈ రోజు ఈ స్థితికి చేరుకునే వాళ్ళమే కాదు మామా. బాబు, ఇదంతా నువ్వు ఇంకా సునీత పడ్డ శ్రమ ఫలితం అంతే. ఇక్కడ రమకు తాను ఎంత పెద్ద తప్పు చేశానో అనేది అర్థమవుతుంది. తన తోడి కోడలితో ఆమె ఎంత తప్పుగా ప్రవర్తించిందో ఆమెకు అర్థమవుతుంది. ఒక్కరోజు ఆమె తన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సునీత దగ్గరకు వెళ్లి చేతులు జోడించి క్షమాపణ అడుగుతూ చెబుతుంది, సునీత, నన్ను క్షమించు. నేను నిన్ను, నీ అతిథులను చాలా అవమానించాను. ఆ సమయంలో నా డబ్బు వల్ల నాకు చాలా పొగరు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది. రమా అక్క, మీరు క్షమాపణ అడగాల్సిన పని లేదు. స్థితిగతులు ఎప్పుడైనా మారతాయి. కానీ శ్రమ, ఆత్మాభిమానంతో జీవించడమే అసలైన సంపద. మనందరం ఒకటే కుటుంబం అక్క. రమ కుటుంబం ఇప్పుడు పేద స్థితిలో ఉంది. కానీ వాళ్ళు ఎవరినైతే పేదవాళ్ళని ఎగతాళి చేశారో వాళ్ళే ఇప్పుడు వారికి సహాయంగా నిలిచారు. గ్రామస్తులు రమని వాళ్ళని గేల్చేశారు. కానీ సునీత ఆమె భర్త రమకు తన భర్తకి చేయూతిచ్చారు. రమ డబ్బున్న అతిథులు వాళ్లకు పంగనామం పెట్టి వెళ్లిపోతే పేద సునీత అతిథి వాళ్లకు సాయం చేశాడు, అండగా నిలిచాడు. ఈ కథ ద్వారా గుణపాఠం ఏంటంటే మనిషికి తన శ్రమ ఇంకా ఆత్మగౌరవం పట్ల విశ్వాసం ఉండాలి. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, వ్యక్తి గౌరవం ఇంకా ఆత్మాభిమానం. అది కేవలం మన శ్రమ వల్లే మనకు దొరుకుతుంది. Thanks for watching.